హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బెరంలో ఉన్నాం. మనమైతే ప్రస్తుతానికైతే ఈ వెహికల్ అయితే నడిపించడం జరుగుతుంది. అయితే దీనికి ఏంటంటే ఇలా పైనకైతే క్రేన్ ఉంటుంది, ఇక్కడైతే హయాబ్ అంటారు. ఇది కూడా నడిపించాలి అండ్ మనం వెహికల్ కూడా నడిపించాలి. అయితే ఈ వెహికల్ కొంచెం స్పెషాలిటీ ఉంది. నేను రీసెంట్గానే ఇదైతే నడిపించడం జరుగుతుంది. అయితే ఇందులో మనకు గేర్ ఉండదు అన్నట్టు, ఆటోమేటిక్ అండ్ క్లచ్ కూడా ఉండదు. మనం చూసుకోవచ్చు ఈ ప్లేస్లో అయితే క్లచ్ ఉంటుంది కదా, క్లచ్ కూడా ఉండదు. అయితే మొత్తం ఆటోమేటిక్ గేర్ అన్నట్టు. నేను మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. మనము చూసుకోవచ్చు ఓన్లీ బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ ఉంటుంది, క్లచ్ అయితే ఉండదు. అయితే గేర్ విషయానికి వస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు డి అని కనబడుతుంది కదా, అది ముందుకేస్తే మనకు ఆటోమేటిక్గా గేర్ పడిపోతుంది, వెనక్కేస్తే రివర్స్ గేరు మనం చూసుకోవచ్చు. ఇది ముందుకు ఆల్రెడీ మనకి ఇక్కడ కనబడుతుంది, రెండో గేర్ పడ్డది. అంటే మూవ్ చేస్తే ఆటోమేటిక్గా 2, 3, 4 దానికి ఎంత స్పీడ్ అవసరం ఉంటుందో దాని మీదకి వెళ్ళి తీసుకుంటుంది. మనము ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని ఇట్లా లోపలికి అంటే ఇట్లా అంటే ఆటోమేటిక్గా మనకు న్యూట్రల్ అయిపోతుంది. ఇక్కడ కనబడుతుంది న్యూట్రల్. ఇంకా ఏంటంటే ఇట్లా మనం కొంచెం వెనక్కి అంటుకుంటే మనకు రివర్స్ గేర్ పడిపోతుంది. మనకు ఏమైనా ఎక్స్ట్రా గేర్ కావాలి అనుకుంటే, అంటే స్పీడ్ సరిపోతలేదు వెంటనే ఎక్స్ట్రా గేర్ కావాలనుకుంటే ఇట్లా కొంచెం పైకి అనుకుంటే మనకు ఎక్స్ట్రా గేర్ కూడా పడిపోతుంది. అంటే మనకు రన్నింగ్లో అయితే ఏర్పడుతుంది, అది ఇట్లా ఆగినప్పుడు అయితే ఏర్పడదు. ఇట్లా అనుకుంటే మనకు ఆటోమేటిక్గా న్యూట్రల్ అయితే అయిపోతుంది. ఇది నాకు తెలిసి ఇక్కడ ఓల్డ్ మోడల్ కావచ్చు, నేనైతే రీసెంట్గా నడిపిస్తున్నా కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. అంటే డ్రైవర్కి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది, ఎక్కువ ఇబ్బంది ఉండదు గేర్లు వేయడానికి. అయితే మొత్తానికైతే ఇది చాలా లాంగ్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, ఈ లోకల్ నడిపించడానికి అయితే ఉపయోగపడదు. ఎందుకంటే మా కంపెనీ మొత్తం లోకల్ వర్క్ చేస్తుంది కాబట్టి చాలా డీజిల్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ డీజిల్ తాగుతుంది. చాలా బండి రేస్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఇది మనకు మామూలు వెహికల్ 2 రోజులలో డీజిల్ తాగేది, ఇది 1 రోజులో తాగేస్తుంది. అంటే డీజిల్ ఎక్కువ తీసుకుంటుంది. మొత్తానికైతే వెహికల్లో ఉంది. డ్రైవర్కి అయితే ఓకే. ఏంటంటే ఇది కంపెనీ కాబట్టి నడుస్తుంది. మనం పర్సనల్గా కొనుక్కొని నడిపించుడు అయితే మనం ఈ బండిని మెయింటైన్ చేసుడైతే కష్టం కాబట్టి బండి అయితే ఓకే, చాలా అంటే చాలా బాగుంది. డ్రైవర్కి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మధ్యలో ప్లేస్ మాత్రం మొత్తం కూడా ఖాళీగానే ఉంటుంది. ఇదైతే హ్యాండ్ బ్రేక్, ఇక్కడ ఓన్లీ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, వేరే ఏమైతే ఉండదు. మొత్తం ఇదంతా కూడా ఖాళీ ప్లేసే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తానికైతే దీనికి 12 గేర్లు ఉంటాయి. 12 గేర్లు ఉంటాయి. దాని స్పీడ్ని బట్టి ఆటోమేటిక్గా గేర్ తీసుకుంటుంది, మళ్ళీ ఆటోమేటిక్గా అదే న్యూట్రల్ తీసుకుంటుంది. కాబట్టి ఆ మధ్యలో ఎక్కువ రేస్ అవుతుంది అన్నట్టు, బండి వెహికల్ చాలా రేస్ అవుతుంది. అట్లా మనకు డీజిల్ మైలేజ్ చాలా అంటే చాలా తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే అది ఆటోమేటిక్గా గేర్ అదే తీసుకుంటుంది, ఆటోమేటిక్గా గేరు అదే తక్కువ గేర్కు అదే చేంజ్ చేసుకుంటుంది. కాబట్టి అట్లా డీజిల్ అయితే ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. వాస్తవంగా ఇది ఇక్కడ పాత మోడలే కావచ్చు, కానీ నేను రీసెంట్గా నడిపిస్తున్నా కాబట్టి మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది.